హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శిక్ష కథను విందామండి. ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేస్తావా? కోపంతో చంద్రిక మీద విరుచుకుపడింది శ్యామల. మేడం, నా తప్పేమీ లేదు సిద్ధార్థ్ అని ఏదో చెప్పబోయింది చంద్రిక. నోర్ముయ్, మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు, కంప్లైంట్ వెనక్కి తీసుకో బెదిరిస్తూ అంది సిద్ధార్థ తల్లి శ్యామల. అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు, అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను. దారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక. ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది. ఏమిటి, సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా? నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజాన్ని జీర్ణించుకోలేక అంది. నిజం మేడం, మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. మా బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తైనా బాగుపడతాయని మెరిట్లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అంది చంద్రిక. ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకొచ్చింది చంద్రిక మాటల్లో. ఎటువంటి తడబాటు లేదు, ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది. తన కొడుకుని 10 రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ట్రై చేసి చివరకు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విసుగొచ్చి తానే స్వయంగా వెళ్ళి ప్రిన్సిపల్ను కలవాలనుకుంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది. శ్యామల పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు. ఎవరా ప్రిన్సిపల్ మా వాడిని సస్పెండ్ చేసింది? కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ. మేడం, ఆయన కొత్తగా వచ్చారు, రావడానికి ఆలస్యం అవుతుంది, మీరు కూర్చోండి మేడం, ఆయన వచ్చేస్తారు అని ప్రిన్సిపల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ చైర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. తాను అంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ రూమ్లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపల్ చైర్ వెనుకగా ఉన్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది. కెరటం నా ఆదర్శం, పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అన్న సూక్తి చదువుకుంది. ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అతను అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ అంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని నమస్తే మేడం, మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా అడిగాడు వివేకానంద. మాట్లాడడానికి ఏమీ లేదు, వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి దర్పం ప్రదర్శించింది. మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవ్వడమే కాకుండా అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే అతన్ని ఈ కాలేజ్ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది స్థిరంగా చెప్పాడు వివేకానంద. ప్రిన్సిపల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, అసలు నీకెవరిచ్చారు ఈ అధికారం? నేను తలుచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది గట్టిగా అరుస్తూ అంది శ్యామల. చూడండి మేడం, నేను చెప్పదలుచుకున్నది చెప్పాను, మీ బెదిరింపులకు భయపడను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు. ఇంత అవమానమా? ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు, వీడి సంగతి తర్వాత చూస్తాను అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది. అమ్మా, ఏమైంది, ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది. శ్యామల, సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు, మాటల్లో తడబాటు, ఇవన్నీ చూస్తుంటే అప్పుడు మీ అన్నయ్య మనకు దూరమైన రోజులు గుర్తుకొస్తున్నాయి దిగులుగా అంది ఇందిరమ్మ. ఒక్కసారి
తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని జీవోత్సవమై తనకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనకు తాను సముదాయించుకుంటూ, అమ్మా భయపడకు, ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిసయ్యాడు అనిపిస్తోంది. భయపడకు, వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రే సిద్ధు, నీకేం తక్కువ చేశాన్రా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు అని కొడుకును నిలదీసింది. అమ్మా అది అది అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, శ్యామల గారు, చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు చాలా కేర్ చూపించాలి, లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేశాను అని కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్స్ రాసిచ్చాడు. డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. లేదు డాక్టర్, నేను చూసుకుంటాను అని డాక్టర్తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణం కొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది. అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు. శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరువు పెట్టింది. శ్యామల గారు, మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను క్యాంపులో ఉండడం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరో కాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశం గారి అబ్బాయి అని చెప్పాడు. ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది. నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది. ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. అంటే అతను గురువుగారి అబ్బాయా? ఎంత పని చేశాను? నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి. అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది. శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం గమనించింది. 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత, గురువుగారు నన్ను క్షమించండి. ఆస్తి అధికార దర్పంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు తల్లిదండ్రులదే కదా. గురువు మాటను దెవదాటిన శిష్యురాలిది తప్పే కదా. ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా అనుకుంటూ బాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది. ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది. అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ, శ్యామల, ఏమిటి, నీకు పిచ్చి పట్టిందా? కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ. ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు. అందరూ దగ్గరకు వచ్చి తనను వారించడానికి ప్రయత్నం చేస్తుండడం గమనించి కోపంగా, దూరంగా వెళ్ళండి, ఎవ్వరూ దగ్గరకు రావద్దు, ఒకవేళ వచ్చారో నా మీద ఒట్టు. కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరిచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది. అగ్నిసెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళ వెంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది.
తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ల మీద పడుతూ, అమ్మా, నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్ళనమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. కొడుకు కన్నీళ్లు ఆమె కాళ్ల మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవతీసి వాడిని గట్టిగా హత్తుకుంది. తాను ఎన్ని చెప్పినా మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసిన తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో అని తనలో తాను అనుకుంటూ గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందమిచ్చింది. చూశారు కదండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.